నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. సారం లేని గుంటూరు కారం, ఇల్లు కాలి ఒకటి చస్తుంటే చూరులో చుట్టకాలి మరొకడున్నాడట. అలా ఉంది గుంటూరు కారం. 12వ తేదీన విడుదలైనటువంటి గుంటూరు ఆ కారం సినిమా పాప్ టాక్ మూటగట్టుకుంది. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు అయినటువంటి త్రివిక్రమాక సినిమాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడు కూడా నటించినటువంటి చిత్రం ఇది. మొదటి నుంచి ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ అవుతుందనే అంచనాలు కూడా ఉండేవి. అయితే అభిమానులు సినీ ప్రియుల యొక్క ఆశలను నీరుగారుస్తూ నిరుత్సాహమైనటువంటి స్క్రీన్ ప్లే కలిసిపోయినటువంటి కథను త్రివిక్రమార్క అందించాడు. విడుదలైనటువంటి తర్వాత ఇది అసలు త్రివిక్రమార్క సినిమేనా, ఆయనే దర్శకత్వం వహించాడా అనే అనుమానాలు కూడా అందరికీ కలిగే విధంగా అంత నిరాశపరిచింది ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకు 130 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ అయినటువంటి హిట్ నిలవాలంటే 131 కోట్ల షేర్ నుంచి రాబట్టాల్సి ఉంది. అయితే 4 రోజులు పూర్తయ్యేసరికి సినిమా కేవలం 83.7 కోట్ల షేర్ మాత్రమే రాబట్టిందట. ఇంకా 47.3 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రాంతాల వారిగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాల్లోనూ విడుదల కూడా అయింది. బయర్లు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే టెన్షన్లో ఉన్నారంటే ఈ కథ ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, హీరో మహేష్ బాబు ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్ జరిగాయి. మహేష్ బాబు సమ్రతతో పాటు గుంటూరు కారం హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి, దిల్ రాజా, అదేవిధంగా నిర్మాత నాగవంశీ తదితరులు కూడా పాల్గొన్నారు ఈ సక్సెస్ సెలబ్రేషన్ తో పాటు బ్లాక్ బ్లస్టర్ సెలబ్రేషన్ కూడా జరిపారు వీరంతా. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు మొదటి షో నుంచే సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని చెప్పొచ్చు. అయినా మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ పరంగా సంక్రాంతి సెలవులను కలుపుకొని సాధ్యమైనంత వరకు సెలక్షన్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అయినటువంటి బయర్లు నష్టపోకుండా వారు పెట్టినటువంటి రూపాయ చాలనుకున్నారట. వారు లాభాలను కూడా ఆశించట్లేదు. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజా విడుదల చేశారు. హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకకుండా ఈయన ఎటువంటి రాజకీయం చేశాడో మనందరం కూడా చూశాము. తానే స్వయంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు కాబట్టి అతని చొరవతోనే, అతని ఆలోచన ప్రకారమే ఈ వేడుకలు కూడా జరిగినాయట. దీనివల్ల సినిమా ఫ్లాప్ అవ్వలేదు, హిట్ అయ్యింది, టాక్ బాగుంది, సెలబ్రేషన్ కూడా జరిపారు అనే ఫీల్ను ప్రేక్షకుల్లోకి పంపించి స్టడీ సెలక్షన్ రాబడటం కోసమే ఇలాంటి ఎత్తుగడలు వేసినట్లు సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. మరో 3 రోజులు గడిస్తే గుంటూరు కారం పరిస్థితి ఏమిటి అనే దానిపై పూర్తిగా స్పష్టత అయితే రానుంది 3 రోజుల తర్వాత. ఈ సినిమా మొదటి రోజు 94 కోట్ల వసూలు చేసిందని పోస్టర్లు విడుదలైతే చేశారు. ఇందులో కూడా ఫేక్ కలెక్షన్ ఉన్నాయనేది, గుంటూరు కారం సినిమాకు మొదటి రోజు 80 కోట్ల నుంచి వసూలు చేయలేదనేది కొందరు అంటున్నారు. తాజాగా ఈ సినిమా ఫేక్ రివ్యూలపై అందరి దృష్టి కూడా పడింది. దీనిపై ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది. వెంటనే బుక్ మై షో కూడా ఓ లేఖ కూడా రాసింది. గుంటూరు కారం మూవీకి ఫేక్ రేటింగ్ ఇచ్చినటువంటి వాళ్ళ వెనక ఉన్నవారు ఎవరు అనే విషయాన్ని కూడా విచారణ జరిపి తెలుసుకోవాలని బుక్ మై షోని ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పటికే కోరిందంటే ఇది ఎంత ప్రాధాన్యంగా మారుతుందో. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు అయినటువంటి వీరంతా ఉమ్మడిగా చేసినటువంటి సినిమా తీవ్రంగా అట్టర్ ఫ్లాప్ అయింది. గుంటూరు కారం సారం లేకుండా సాగింది కథ అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇక వారు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా వెళ్తాయా వెళ్ళవా అనే మీమాంసలో బయర్లు అయితే ఉన్నారు. ఇక స్టార్ మహేష్ బాబు అయినటువంటి మహేష్ బాబు పేరుతో ఇప్పటివరకైనా అవి రాబట్టగలిగారు, కానీ ముందు ఫ్లాప్ అవుతుంది. హనుమాన్ కింద పూర్తిగా పడిపోయే స్థితికి అయితే జారిందనే అభిప్రాయము సినీ వర్గాల్లో వినిపిస్తుంది.